పెళ్లి చేసుకోరా, ఇంకెప్పుడు చేసుకుంటావు, నీతో పాటు ఆల్రెడీ పెళ్లి చేసి 2 పిల్లల్ని కన్నాడు, వాళ్ళందరికీ దండేసి దండం పెట్టాలి. కానీ ఇప్పుడు నాకు పెరిగిన జీతం ఎంత? 30,000. ఆ ఖర్చు ఎంత పెరిగింది? 60,000. ఎప్పుడైతే మనం ప్రతిదీ ఇలాగ ఒక దాంట్లో నోట్ చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మీరు ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. కదా అసలు ఈ పూలమాల ఎందుకు తెచ్చినా, ఇప్పుడు దీన్ని ఎవరికి వేయబోతున్నా మొత్తం మీకు ఈ వీడియో చివరిలో చెప్తా. సో ఫస్ట్ అయితే వీడియోని మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీని అయితే ఇప్పుడు పక్కన పెట్టేస్తా. అండ్ మీరు థంబ్నెయిల్ చూశారు కదా, ఎస్, ఈ వీడియోలో మనం ఒక మిడిల్ క్లాస్ పర్సన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ, అంటే సాఫ్ట్వేరే కాదు, ఒక ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తూ హైదరాబాద్ మెట్రో, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతా ఇలాంటి మెట్రో సిటీస్లో అద్దె ఇంట్లో ఉంటూ ఫ్యామిలీతో ఉంటే నెలకి ఎంత ఖర్చు అవుతుంది, అంటే నాకు ఎంత ఖర్చు అయిందో మీకు విత్ ప్రూఫ్స్తో, నేను ఏదో రఫ్గా చెప్పట్లేదు, విత్ ప్రూఫ్స్తో ఇప్పుడు మీకు చూపిస్తాను 1 by 1. లాస్ట్ మంత్ నవంబర్లో నాకు అయిన ప్రతి ఖర్చుని నేను నోట్ చేసుకున్నాను అనమాట. అండ్ నాకు ఎక్కడ ఎక్కువ ఖర్చు అయింది అండ్ ఏది వేస్ట్ ఖర్చు అయింది మొత్తం మీకు నీట్గా చూపిస్తా. మీ ఇంట్లో పంచాయితీ మాకెందుకు బ్రో అనేవాళ్ళు వీడియోని ఇప్పుడే స్కిప్ చేసేయండి. అని ఇంకో విషయం, మీరు ఎల్లకాలం బ్యాచులర్గా ఉండిపోరు. రేపు పొద్దున మీకు పెళ్ళి అవుతుంది, మీకు పిల్లలు పుడతారు, వాళ్ళతో పాటు మీరు ఫ్యామిలీని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది సిటీస్కి. అప్పుడు బాధపడే బదులు ముందుగానే జాగ్రత్త పడండి. అండ్ నేను ఒక మిస్టేక్ చేసిన, అది కూడా మీకు వీడియో చివరిలో చెప్తాను. నేను ఏం మిస్టేక్ చేసినా, తెలిసి ఒక మిస్టేక్ చేసిన, అది మీకు ఈ వీడియో చివరిలో చెప్తా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోలు చూడండి మీకు టైం ఉంటే. అండ్ మీకు ఆ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక 400 likes టార్గెట్ పెట్టుకున్నా. సో గైస్ ప్లీజ్ చిన్న లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అంతే, ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా మనం డైరెక్ట్గా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. అండ్ ఇంకోటి, ఎవరైతే పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కొంచెం తక్కువ శాలరీ ఉన్నా కానీ ఫోర్స్ చేస్తూ ఉంటారు. పెళ్లి చేసుకోరా, ఇంకెప్పుడు చేసుకుంటావు, నీతో పాటు ఆల్రెడీ పెళ్లి చేసి 2 పిల్లల్ని కన్నాడు, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు, ఇలా ఫోర్స్ చేస్తుంటారు. వీరు ఎందుకు చేసుకుంటే మీరు మేబీ కొంచెం జీతం తక్కువ అవుతుంది, వారికి తెలుసు పెళ్లి చేసుకుంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి ఇవన్నీ, కానీ వాళ్ళ పేరెంట్స్ చెప్తే అర్థం చేసుకోరు కదా. అలాంటి పేరెంట్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చూడు బయట ఉండి ఎంత ఖర్చు అవుతుందో, నాకేమెంత జీతం వస్తుంది, నువ్వేమంత ఫోర్స్ చేస్తున్నావు అని చెప్పి అర్థమవుతుంది అన్నమాట వాళ్ళకి కూడా. సో ఇంకా మనం మన కుటుంబ లెక్కలు స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను నాకు మొత్తం ఎంత ఖర్చుందో వీడియో లాస్ట్లో చెప్తా. ఫస్ట్ నాకు ఏమేమి ఖర్చులే చెప్తాను, ఏది ఎక్కువ ఖర్చు కదా మీకు మొత్తం ఇక్కడ స్క్రీన్లో పెడతా చూడండి ఎంతెంత ఖర్చు అయిందని. ఫస్ట్ నాకు ఎక్కువ ఖర్చు అయింది రెంట్. చూడండి ఈ గ్రాఫ్, ఇదంతా ఒక యాప్లో నేను నోట్ చేసుకున్నా. ఈ యాప్ లింక్ కూడా మీకు కింద ఇస్తా. ఈ గ్రాఫ్లో ఆల్మోస్ట్ 40% దాకా రెంటే ఆక్యుపై చేసేసింది. ఎందుకంటే నాకు రెంటు ప్రజెంట్ నేను ఉంటున్న ఇంటికి కట్టేది 29,000. నీ జీకువు బట్టి నువ్వు ఇంత కాస్ట్లీ ఇంట్లో ఉంటున్నావు, నిన్ను ఎవడుండమన్నాడు అని ఇప్పుడు ఒకటి కామెంట్ పెడతాడు. కరెక్టే, ఎందుకు నేను ఇంత రెంట్ పెట్టి, అంటే నాకు ఇంత రెంట్ అవసరం లేదు చెప్పాలంటే, బట్ అయినా ఎందుకు ఉంటున్నా అంటే నాకు ఆఫీస్ దగ్గరగా ఉంటుంది, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, కొద్దిగా సేఫ్టీ సెక్యూరిటీ. ఇప్పుడు ఇంకొక 5 కిలోమీటర్ల దూరం వెళ్ళాను అనుకోండి 20,000కే వచ్చేస్తాయి. బట్ నాకు ఈ డిస్టెన్స్కి మళ్ళీ పెట్రోల్ ఖర్చు, మళ్ళీ ట్రాఫిక్లో టైం వేస్ట్. అని ఇక్కడ నాకు జిమ్ కూడా ఉంది, నేను కట్టే డబ్బులతో నాకు జిమ్ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య ఆల్రెడీ స్టార్ట్ చేసాలే, ఇప్పుడు అక్కడికి వెళ్తే నాకు అవి రావు, మళ్ళీ దానికి ఎక్స్ట్రా కట్టాలి ఇంకేసి నేను జిమ్కి వెళ్ళాలంటే. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఇది సరిపోతుంది అటు ఇటు కొంచెం. అండ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అండ్ వెంటిలేషన్ పరంగా అంతా స్పేషియస్గా ఉంటుంది. సో అయితే అయిందని చెప్పి ఇంకా ఆ విషయం నేను కాంప్రమైజ్ అయిపోయినా. అండ్ ఈ ఖర్చులు ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటాయని లేదు గైస్, ఇది డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి. నాకంటే డబల్ ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, నాకంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళుగా ఉన్నారు. ఇది జస్ట్ నాకు జరిగింది, నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో రెంట్కి నేను 29,000 ఖర్చు పెట్టే లాస్ట్ మంత్. అది ఫిక్స్, దాన్ని మనం ఏం చేయలేము, తగ్గించలేము, పెంచలేము. పెంచవచ్చు, ఇంకొక సంవత్సరం పోతే రెంట్ పెరగదు, తగ్గదు కదా. సో రెంట్కి అయితే 29,000. ఆ తర్వాత నాకు ఎక్కువ ఖర్చు అయింది గ్రోసరీస్, అరౌండ్ 6,500. ఇంకా ఇంట్లో వంట చేసుకుంటాం, ఉప్పు పప్పు ఉంటాయి కదా, అన్ని ఆయిల్ అవన్నీ కలిపి ఒక 6,500. హోమ్ టౌన్ అంటే ఇంటి దగ్గర మనకి ఇల్లు కాక ఇంటికాడ కూడా ఇల్లు ఉంది కదా, పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి చిన్న చిన్న ఖర్చులు అవి నేను ఇక్కడి నుంచి ఆన్లైన్లో పంపిస్తూ ఉంటా, అదొక 4,000. ఆ తర్వాత వెజిటేబుల్ ఫ్రూట్స్కి ఇంకొక 4,000. అంటే మెయిన్ నాకు ఫుడ్ వంటకే ఒక 11,000 ఖర్చు అయింది మంత్కి.
మేము 5 మంది ఉంటాం, చిన్నపిల్లలు 2, నేను మా వైఫ్ మా అత్తమ్మ, టోటల్గా ఒక 5 మెంబర్స్ ఉంటాం. 3 పూట్ల ఫుడ్ అందరికీ, పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరేట్గా ఫుడ్ చేయాలి, చిన్నపిల్లలు కాబట్టి. సో ఇంకా ఫుడ్కి మాకు ఆల్మోస్ట్ 11,000 మంత్ ఖర్చు అయింది. ఆ తర్వాత బైక్ పెట్రోల్, ఇది బైక్కి కార్కి రెండింటికి కలిపి నాకు మంత్కి 4,000. చెప్పాలంటే ఒక రకంగా రీజనబుల్లే, మనం డైలీ ఆఫీస్కి వెళ్తుంటాం, బయట తిరుగుతూ ఉంటాం. సో 4,000 పెట్రోల్కి అయింది. ఇది కూడా మనం ఏం చేయాలి, తగ్గించలేము. సో ఇవన్నీ ఫిక్స్డ్ అన్నమాట, ఇప్పుడు వరకు చెప్పినవన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఫుడ్, ఈ ఫుడ్ ఏంటంటే మనం ఈ మధ్య ఫుడ్ వ్లాగ్స్ చేస్తున్నాం కదా, లైక్ బయటికి వెళ్ళి బావర్చి, మెరిడియన్, నవాబ్ ఇలాంటి బిర్యానీలు తింటున్నాం కదా. సో ఆ ఫుడ్కైనా ఖర్చు నాకు 3,200. ఇది కంప్లీట్గా తగ్గించవచ్చు, బట్ మనకి కంటెంట్ కావాలి, చూపించాలి జనాలకి కాబట్టి ఇది నేను పెట్టుకుంటున్నా. ఈ ఖర్చు అనేది అందరికీ ఉండదు, మోస్ట్లీ ఉండదు. అంటే కొంతమంది బయటకు వెళ్ళి తింటుంటారు, బట్ ఎక్కువగా వెళ్ళరు కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తారు కాబట్టి ఈ 3,000ని కంప్లీట్గా తగ్గించవచ్చు. అండ్ నెక్స్ట్ అంటే మీకు వీడియోలు చివరిలో మొత్తం చెప్తాను ఏవి అనవసరం ఖర్చులు పెట్టారు కూడా. సో దాన్ని బట్టి ఇంకా కంప్లీట్గా ఐడియా వస్తుంది. అండ్ నెక్స్ట్ ట్రావెల్. ఈ ట్రావెల్ ఏంటంటే ఎవ్రీ మంత్ నేను ఒకసారి నా ఇంటికి వెళ్తూ ఉంటాను, హోమ్ టౌన్కి. ఇంకా బస్ ఛార్జీలు, టికెట్లు, ఆటోలు ఉంటాయి కదా, దానికి ఒక 3,000 దాకా ట్రావెలింగ్ ఖర్చు అయింది. అండ్ ఈ నో బ్రోకర్ కాంటాక్ట్ అంటే మనం కొత్త ఇంటి కోసం తిరుగుతున్నాం కదా, దానికోసం అని చెప్పి నో బ్రోకర్లో ప్రీమియం తీసుకున్నా, అదొక 2,300. అది బొక్క చెప్పాలంటే. ఈ ఫ్లిప్కార్ట్ షాపింగ్ వచ్చేసి పిల్లలకి చిన్న చిన్న బొమ్మలు, బట్టలు, నా షాపింగ్ కాదు పిల్లల షాపింగ్, ఇది ఒక 2,200. బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు బయట తింటుంటా, టిఫిన్ కూడా కొన్నిసార్లు ఇంట్లో నచ్చినప్పుడు. సో ఇది కూడా ఎక్స్ట్రా ఖర్చే, ఈ బ్రేక్ఫాస్ట్, ఆ ఫుడ్ చెప్తా, లాస్ట్ చెప్తా. అండ్ ఈ మిల్క్ అనేది ఇది కంపల్సరీ, ఇది ఒక 2,000 మిల్క్ మంత్లీ 2,000 ఖర్చు అవుతుంది. యూట్యూబ్ ఎక్విప్మెంట్ అంటే మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, మైక్లని, లైట్లని, కెమెరాకి సంబంధించినవని ఏదో ఒక ఎక్విప్మెంట్స్ తీసుకుంటా ఉంటాయి ఎవ్రీ మంత్, అదొక 2,000. హెల్మెట్ కొన్నా లాస్ట్ మంత్, అదొక 2,000. కరెంటు బిల్లు ఒక 1,800 వచ్చింది, ఇది ఫిక్స్ కరెంటు బిల్లు. బేబీ సిరప్స్, స్నాక్స్, ఇంకా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు సిరప్స్, చిన్న చిన్న బిస్కెట్లు అవి తీసుకుంటాం కదా, అదొక 3,000. హెయిర్ కట్కి 950. ఎందుకేంటంటే నేను నార్మల్గా 100 రూపాయలు హెయిర్ కట్ చేసుకుందామని వెళ్ళా, వాడు మీకు ఫేషియల్ చేసుకోండి సార్ బాగుంటుంది అని చెప్పి ఫేషియల్ చేసినాడు. దానికి లాస్ట్ బిల్లు 950 వేసినాడు. ఇది కంప్లీట్గా బొక్క, ఈ 950. తర్వాత డైపర్స్, 2 పిల్లలు ఉంటే డైపర్స్, అందరూ పిల్లలు పుడితే నీకు డైపర్స్కి ఒక డబ్బులు ఎగిరిపోతాయి అంటారు, కానీ అంతేం కాదు, మరి ఓవర్ యాక్షన్. చూడండి, నాకు 2 చిన్న పిల్లలు ఉంటే డైపర్స్కి 1,000 రూపాయలే ఖర్చు అయింది. ఇంకా మూవీ, లాస్ట్ మంత్లో ఒకసారి మూవీకి వెళ్ళా, 850. అంటే మాల్లో వెళ్ళాను. ఇంకా మాల్లో అంటే తెలిసిందే కదా, కూల్ డ్రింక్స్, పాప్కార్న్. అది మళ్ళీ నేను ఒక్కనే వెళ్ళా, ఫ్యామిలీతో కాదు. ఫ్యామిలీతో వెళ్ళి ఉంటే ఇంకొక 2,000 అయి ఉంటుంది. సో ఇది ఒక్క మూవీకి వెళ్ళాను, అది కూడా ఒక్కనే. గ్రూమింగ్, ఈ గ్రూమింగ్ ఏంటంటే ఈ మధ్య విటమిన్ సి సీరం వాడుతున్నా, కొద్దిగా కలర్ పెరగాలని. దానికి ఒక 600 బొక్క. పూజ సామాన్లు, ఇంట్లో పూజకి. ఇంకా ఈ ట్యాబ్లెట్స్, దగ్గు, జలుబు, తలనొప్పి ట్యాబ్లెట్లు, ఈ చిన్న చిన్న చిల్లర ఒక 1,000 రూపాయలు ఖర్చు. సో టోటల్గా నాకు లాస్ట్ మంత్ అయిన ఖర్చు 75,000. చెప్పాలంటే ఇది చాలా 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 ఎక్కువ నా అలాంటి వాళ్ళకి. మరి ఎందుకు ఇంత ఖర్చు పెట్టామంటే వీటిల్లో కొన్ని అనవసరం ఖర్చులు పెట్టినాను నేను, అవైందో ఇప్పుడు మీకు చూపిస్తా. ఈ 75,000లో మాకు ఆల్మోస్ట్ 30,000 రెంట్కే పోయింది. అది మనం ఏం చేయలేము. ఇంకా ఈ 45,000 ఏదైతే ఉందో, ఈ 45లో కొద్దిగా తగ్గించవచ్చు కొన్ని. వాటిల్లో ఆల్మోస్ట్ నేను 15,000 నుంచి 20,000 ఎక్స్ట్రా ఖర్చు పెట్టిన. అవేంటంటే ఇప్పుడు బయట ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఒక 5,000 దాకా బయట ఫుడ్ ఖర్చు పెట్టా. అండ్ ఈ ట్రావెలింగు, అంటే ఎవ్రీ మంత్ వెళ్ళకుండా అట్లీస్ట్ 3 మంత్స్కి ఒకసారి అట్లాగే ప్లాన్ చేసుకోవాలి. ట్రావెలింగు, ఈ నో బ్రోకర్స్ ప్రీమియము, ఫ్లిప్కార్ట్ షాపింగు, యూట్యూబ్ ఎక్విప్మెంటు, ఈ హెల్మెట్, ఈ హెయిర్ కట్, ఈ గ్రూమింగ్, ఇవన్నీ కానీ తీసేసానంటే ఆల్మోస్ట్ నాకు 20,000 దాకా సేవ్ అవుతుంది. అంటే నాకు మంత్కి రెంట్ కాకుండా 25,000 దాకా, 20 నుంచి 25,000 ఎక్స్ట్రా ఖర్చు పడుతుంది మొత్తం. ఇంటి మెయింటెనెన్స్కి, ఇంట్లో వంటకి, పిల్లల డైపర్స్తో సహా అన్నీ కలిపి నెలకి రెంట్ తీయేస్తున్నా. ఎందుకంటే రెంట్ అనేది డిపెండ్స్ ఆన్ ద హోమ్ అండ్ ఏరియా. కొన్ని ఏరియాలో 10,000 కూడా దొరుకుతాయి కాబట్టి రెంట్ని తీసేస్తున్నా. నెలకి 25,000 ఖర్చు ఓన్లీ ఇంటి మెయింటెనెన్స్, ఫుడ్, మిగతా అన్ని సామాన్లు ఇవన్నీ. సో ఇప్పుడు మీకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చింది కదా, ఒక ఫ్యామిలీతో సిటీలో ఉండాలంటే ఎంత ఖర్చు అవుతుందని. అంటే కొంతమందికి ఇంకా దీనికి మించి అవుతుంది, డబుల్ త్రిబుల్ కూడా అవుతుంది కొంతమందికి. 25,000 కంటే తక్కువ కూడా, అంటే 10,000తో కూడా సర్దుకుపోతారు.
అదే మళ్ళీ చెప్తున్నా, డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అండ్ ద ఫైనాన్షియల్ స్టేటస్. సో ఇప్పుడు మీకు కంప్లీట్గా ఐడియా వచ్చింది కదా. ఇక్కడ ఈ ఖర్చులో నేను ఆల్మోస్ట్ అన్నిటినీ కవర్ చేశాను, ఏది మిస్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను లాస్ట్ మంత్ ఒక్కసారి కూడా షాపింగ్ చేయాల. మామూలుగా నేను షూస్ అని, టీషర్ట్లు అని, జీన్స్ ఏదో ఒకటి కొంటానే ఉంటాను మంత్కి ఒక్కసారైనా. బట్ లాస్ట్ మంత్ నేను ఒక్కటి కూడా కొనలేదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రతిదీ ఇలాగ ఒక దాంట్లో నోట్ చేసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మీరు ఏదైనా ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. అరే ఆల్రెడీ ఇప్పటికి ఎంత ఖర్చు అంటే మీకు నీలో ఎక్స్పెన్స్ యాడ్ చేసే కొద్దీ చూపిస్తూ ఉంటుంది అనమాట, ఇంత అమౌంట్ అయింది ఇప్పటికని. సో మీరు ఏదైనా కొత్తది కొనాలంటే ఆల్రెడీ ఇక్కడ ఎంత ఖర్చు అయిపోయింది, అవసరమా ఈ మంత్, నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే, చెప్పండి. చాలా మంచిది అనమాట. సో నాకైతే ఇది చాలా చాలా నచ్చింది ఈ యాప్. ఇది ప్రమోషనల్ కాదు, అసలు యాప్ ఎవరితో కూడా నాకు తెలీదు. ఈ గూగుల్ ఎదిగితే దీని గురించి చెప్పింది, సరే అని చెప్పి ట్రై చేసిన. కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, కావాలంటే మీరు ట్రై చేయండి. నేను ఒక మిస్టేక్ చేశా అని చెప్పి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే జాబ్ను వదిలేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉండే జాబ్లోకి రావడం. ఏంది 30% హైక్ వస్తుందని. అది నా లైఫ్లో చేసిన బ్లండర్ మిస్టేక్, బిగ్గెస్ట్ మిస్టేక్. 2 సంవత్సరాలు నేను జాబ్ చేరి ఇప్పటికి నేను రెగ్యులర్గా ఫీల్ అవుతాను, అనవసరంగా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వదిలేసానే. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటే 30,000 ఎవరు తిన్నట్టు ఓరకనే 30,000 అక్కడే 30,000 పోయింది. అదే ఇంట్లో ఉంటే ఈ 75,000లో కనీసం మనకి 60,000 సేవ్ అవుద్ది నెలకి. కానీ ఇప్పుడు నాకు పెరిగిన జీతం ఎంత, 30,000. ఆ ఖర్చు ఎంత పెరిగింది, 60,000. ఎన్నిసార్లు ఊడ్చుకున్నాను అద్దంలో, ఎందుకు ఎంత మిస్టేక్, ఇంత తిక్కగా బిహేవ్ చేశాను, ఇంత పిచ్చిగా ఎందుకు చేశానని. సో అదైతే నా చాలా చాలా పెద్ద మిస్టేక్ నేను చేసింది. ఏం చేస్తాం, టైం బ్యాడ్ అని చెప్పి రైట్ తీసుకున్నా. అని ఇంకొకటి, ఈ పూలమాల ఎందుకు తెచ్చానంటే ఇప్పుడు చెప్తా. ఈ పూలమాల ఎవరి కోసం అండి, నాకు కాదు. ఎవరైతే ఇలాగ సిటీస్లో ఉంటూ అద్దె ఇంట్లో ఉంటూ 10,000కి, 20,000కి, 30,000, 40,000, 50,000 కంటే తక్కువ జీతానికి పనిచేస్తూ వాళ్ళ ఫ్యామిలీని, పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన తీసిస్తూ, వీళ్ళకి కావాల్సినవన్నీ సాక్రిఫైస్ చేసుకుంటూ, కాంప్రమైజ్ అవుతూ ఇలాగ ఫ్యామిలీని నెట్టుకొస్తుంటారు కదా సిటీస్లో, వాళ్ళే నిజమైన మగోళ్ళు అంటారు కదా. నిజం, తక్కువ జీతంతో సిటీస్లో ఫ్యామిలీతో ఉండాలంటే గైస్ నిజంగా అంత ఈజీ కాదు. నాకు ఇవాళ ఏదో శాలరీ కొద్దిగా వస్తుంది కాబట్టి అంత అనిపించట్లేదు. కానీ ఇన్ కేస్ నా శాలరీ కానీ 50,000 లోపు ఉంటే మరి నా సిచ్యువేషన్ ఎలా ఉండేదో నాకు ఊహించుకుంటూనే భయంకరంగా ఉంది. సో చెప్తున్నా కదా, ఎవరైతే తక్కువ జీతాలకు ఉంటూ వాళ్ళ ఫ్యామిలీస్ని పోషిస్తున్నారో నిజంగా వాళ్ళే గొప్ప, ఏం కాదు. వాళ్ళకి ఇది వాళ్ళందరికీ దండం పెట్టాలి, నిజంగా చెప్తున్నా కదా. సో గైస్ అది వీడియో. నేను ఈ ఫ్యామిలీ లెక్కలు మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చూడండి. నేను చెప్పింది రాంగో కరెక్టో మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఈ మంత్ కూడా అన్ని రాస్తున్నా. ఇలా రాయడం వల్ల ఏమవుద్దంటే, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు లాస్ట్ మంత్ 1800 కరెంట్ బిల్ వచ్చింది కదా. ఈ మంత్ నాకు కరెంట్ బిల్ ఎంతో తెలుసా, 1,400. ఇలా రాయడం వల్ల మనకు అర్థమవుతుంది ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, తగ్గించాలి అని. సో ఈ మంత్ ఒక్క కరెంట్ బిల్లోనే మేము 400 సేవ్ చేసినాం. ఇంకా మొత్తం కౌంట్ చేస్తున్నాం డిసెంబర్ మంత్వి. అది కూడా ఒక వీడియో పెడతా సెకండ్ మంత్ అని. ఎంత డిఫరెన్స్ వస్తుందో మీరే చూడండి అప్పుడు. సో మీరు కూడా మీ ఫ్యామిలీలో జరిగే ప్రతిదీ ఒక దాంట్లో నోట్ చేసుకోండి, ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు సేవ్ చేసుకుంటారు. ఈ యాప్ అనే కాదు, ఏదో ఒక యాప్, లేకపోతే ఒక నోట్బుక్లోనే రాసుకోండి. ఒక ఐడియా ఉండాలి ఎంత వస్తుంది, ఎంత పోతుందని. అంటే బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు ప్రతిదీ చెల్లుతుంది, ఫ్యామిలీ ఉన్నప్పుడు కొన్ని చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వీఆర్ ఫ్యామిలీ మ్యాన్స్.